హాయ్ అండి. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ఏం తింటున్నారండి చెప్తాను రండి. చాలా బెస్ట్ రెసిపీ అండి ఇది. రాత్రి మిగిలిన అన్నం ఉంటే దాన్ని పెరుగులో కలిపి వేసి ఉంచి ఉదయం తింటున్నా. ఇది నా బ్రేక్ఫాస్ట్. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఈ పచ్చిమిర్చి ఉంది కదా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఈ రాత్రి మిగిలిన అన్నముతో పెరుగు కలిపి ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ తింటున్నా. చాలా మంచి ఫుడ్, మీరు కూడా చేయండి. సద్దన్నం అంటే మా భాషలో సద్దన్నం అంటారండి. ఇది సద్దన్నంలో పెరిగేసి కలిపి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేస్తే చాలా మంచి ఫుడ్ అండి. ఇంతకు మించిన బ్రేక్ఫాస్ట్ అనేది లేదు. మీరు కూడా తిని ట్రై చేసి చూడండి. సూపర్ ఫుడ్ అండి. అన్నం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలకు పెడితే ఇంకా చాలా అద్భుతమైన బ్రేక్ఫాస్ట్ ఇది. ప్రతి ఒక్కరూ ఇలా ట్రై చేసి చూడండి. పడేయగాకండి. ఫుడ్ వేస్ట్ చేయకూడదు. ఫుడ్ వేస్ట్ ఈజ్ నేషనల్ క్రైమ్. ఈ అన్నం దొరక్క చాలా మంది ఉంటున్నారు. అలా మనము ఈ రాత్రి ఉన్న సద్యాన్నం ఇలా కలుపుకొని మధ్యలో పెరుగు చేసుకొని తినాలి. చాలా సూపర్. వా ఎంత రుచిగా ఉంది అనుకుంటున్నారు. చాలా మంచి ఫుడ్. మీరు కూడా చేసి ట్రై చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. మా చిన్నప్పుడైతే ఉదయం లేస్తే ఇదే మాకు ఫుడ్. నో బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు అంటున్నారు, కానీ అంతకుముందు చిన్నప్పుడు అయితే బ్రేక్ఫాస్ట్ లేదు, ఏం లేదు. డైరెక్ట్ ఇదే మజ్జిగలు కలుపుకోవడము, తినడం. రాత్రి మిగిలిన అన్నం మజ్జిగలు కలుపుకోవడం, తినడం, అంతే. రాత్రి మిగిలిన మేము స్కూల్కి పోయే టైంలో కూడా అన్నము పెరుగు కలుపుకొని పెట్టేది, పొద్దున్నే తీసుకొని వెళ్ళిపోయేది స్కూల్కు. ఇప్పుడు చాలా బెస్ట్ ఫుడ్. మీరు కూడా ట్రై చేయండి. పచ్చిమిర్చి, దీని కాంబినేషన్ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి. చాలా అద్భుతమైన రెసిపీ బ్రేక్ఫాస్ట్ ఫుడ్.